కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. యాక్చువల్గా మీలాగా ఒక కొత్త గా డైరెక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి, అందులో ఒక కెమెడియన్గా ఒక సపరేట్ వ్యూవర్షిప్ సపరేట్ ఇది ఉన్నటువంటి వ్యక్తి డైరెక్షన్ చేస్తున్నాడు అనేటువంటిది ఒక పెద్ద వెంచర్ అయితే, అది డ్యూయల్ లాంగ్వేజ్ సినిమా కావటం, ద్విభాషా చిత్రం రెండిట్లో సైమల్టేనియస్గా రిలీజ్ కావటం కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అన్న. దట్ టూ వరల్డ్ వైడ్గా. అవునండి, తమిళ్లో వరల్డ్ వైడ్గా వెళ్తుంది, తెలుగులో వరల్డ్ వైడ్గా వెళ్తుంది, యుఎస్ రిలీజ్ కూడా ఉంది, యూఎస్ రిలీజ్ దుబాయ్ అన్నీ ఉన్నాయి, అన్ని వరల్డ్ వైడ్గా వెళ్తుంది. అందుకే ఇంత టైం పట్టింది. సినిమా ప్రోడక్ట్ అయిపోగానే 6 నెలలు ముందు ఈ ప్రోడక్ట్ అయిందన్న. మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, అంటే అక్కడ డేట్ దొరికితే ఇక్కడ దొరకట్లేదు, ఈ రెండు ఒకటేసారి దొరకకపోతే కరెక్ట్ కాదని వెయిట్ చేసి మంచి పబ్లిసిటీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్దామని స్టార్ట్ చేసామన్న. ఇప్పుడు దీన్ని డ్యూయల్ లాంగ్వేజ్ ఫిలింగా చేయటం అనేది బిగినింగ్ లో ఉన్న తాట, మధ్యలో వచ్చిన తాట, అంటే సముద్రకని ఉండటం వల్ల సముద్రకర్ గారు ఫైనల్ అవటంతోనే డ్యూయల్ లాంగ్వేజ్కి వెళ్ళిపోవాలి. కథ అనుకోగానే సముద్రకని గారే అనుకున్నామన్న. యాక్చువల్ సముద్రకని గారి కథ చెప్పిన తర్వాతే ప్రోడక్ట్ ముందు బయటకు వచ్చింది. విమానం సినిమా దర్శకుడు శివప్రసాద్ యానాల గారిది కథ. ఆయన 2 కథలు రాసుకున్నాడు. ఒకటి విమానం, అప్పటికి టైటిల్ పెట్టని రామం రాఘవం. షార్ట్ గ్యాప్ లో, విమానం షార్ట్ గ్యాప్ లో నెక్స్ట్ ఏంట్రా తమ్ముడు అని ఆయన అడిగితే, అన్న నేను ఒక మంచి క్యారెక్టర్ చేసి ఒక తండ్రి క్యారెక్టర్ పెట్టుకుని ఒక సినిమా శివగారు చెప్పారు, అది మెటీరియలైజ్ అయితే బాగుంటది అనగానే, ఏంట్రా కథ ఏంటి అనగానే అడిగారు. అడగగానే ఒక 1 minute లో ఈ స్టోరీ లైన్ చెప్పగానే కరెక్ట్గా 1 minute లోని ఈ క్యారెక్టర్ నువ్వు ఎవరినైనా అనుకున్నావా, నేను చేస్తే నీకు ఓకేనని అడిగారు. అసలు అన్నం మీరు చేస్తారా అంటే, నేను చేస్తాను, మరి ఏ ప్రొడక్షన్ హౌస్కైనా చెప్పుకోనా అన్నాను. ఏ ప్రొడక్షన్ హౌస్కైనా చెప్పు, ఈ ఫాదర్ క్యారెక్టర్ నేనే చేస్తున్నాను, కొడుకు క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అన్నారు. అప్పుడు నేను ఇది పట్టుకుని తిరిగా చాలా కంపెనీలకి. తిరుగుతున్న క్రమంలో ఈ పృథ్వీ పోలవరపు గారు వాళ్ళ మామయ్య ప్రభాకర్ ఆరిపాక గారు, ఆయన కథ విని, నేను కాదండి మా మేనల్లుడు ప్రొడ్యూస్ చేస్తాడు, ఆయన దుబాయ్లో ఉంటాడు, సమ్ బిజినెస్ ఉన్నాయి, మీరు జూమ్ మీటింగ్ లో చెప్పాల్సి వస్తుంది కదా అన్నారు. సరే జూమ్ మీటింగ్ లో కొంచెం ఒక 1 second అటు ఇటుగా ఉంటుంది, మరి వాళ్ళకి ఏం వద్దో అని చెప్పి జూమ్ మీటింగ్లోనే నేను అనుకున్న 10 నిమిషాలు, శివప్రసాద్ గారు చెప్పిన 10 నిమిషాలు స్టార్ట్ టు ఎండ్ చెప్పారు. ఆయన కథ విని నాకు గొంతు ఆరిపోయింది సార్, ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. ఆ రోజు ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నప్పుడే సముద్రకని గారు ఉన్నారు కాబట్టి మనం తెలుగు తమిళ్ చేద్దామండి, ఎందుకంటే రెండిటికి అక్కడ ఇక్కడ యూనివర్సల్ మ్యాటర్ ఫాదర్ సన్ అనేది, బట్ నేటివిటీ పరంగా చూసుకుంటే తమిళ్కి తెలుగుకి కరెక్ట్ గా ఉంటుంది, ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు కదా అని చెప్పి ఆ రోజు అనుకున్నాను. అలా మొదలైంది. కాకపోతే అప్పుడు నేను ఓన్లీ నటుడిని మాత్రమే ఆ సినిమాకి, దర్శకుడు నేను కాదు. ఎవరిని పెడదాం అనే దాంట్లో 2-3 పేర్లు రావడం, ఆ తర్వాత ఒక దర్శకుడిని పెట్టడం, ఆ ఐడియాలజీ డిఫరెన్స్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి రావడం, ఇంతే అదే రావడం. వాళ్ళు ఏమన్నారంటే, ఇలా అయితే కష్టం అండి, మనం చేయట్లేదు అన్నారు సినిమా. ఒరే నాయన, విమానం తర్వాత 1 year అయిపోయింది అప్పటికే నాకు, నేనేమో దీన్ని పట్టుకొని తిరుగుతున్నాను, వచ్చే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏదొచ్చినా కూడా వద్దు, ఓ మంచిదే చేద్దాం అని తిరుగుతుంటే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసారేంటి వీళ్ళు అనుకుంటే, ఓ రోజు వచ్చి ప్రొడ్యూసర్ గారు మీరు డైరెక్షన్ చేసేటట్టయితే ఈ సినిమా చేద్దాం అన్నారు. నాకు అప్పుడు నేను డైరెక్షన్ చేయడం ఏంటి అని ఆలోచిస్తే, నటుడుగా నేను కాపాడుకోవాలంటే ఈ సినిమా కావాలి, ఈ సినిమా జరగాలంటే నేను డైరెక్టర్ అవ్వాలి, అలా నేను ఉండాలంటే డైరెక్టర్ అవ్వాలి. కాబట్టి యాక్సిడెంటల్ గా ఈ సినిమాకి దర్శకుడిని అయ్యాను. కానీ అవుతున్నాం కదా, ఏదో నటుడిని బాగా నటన బాగా చేసేద్దాం, దర్శకత్వం ఏముంది అనుకోలేదు. దిగితే మొత్తం అన్ని సమపాలగా కూర్చి యాక్టర్ ధనరాజ్ని డైరెక్టర్ ధనరాజ్ కి కావాల్సింది ఇచ్చాడా, డైరెక్టర్ ధనరాజ్ అడుగుతున్నది యాక్టర్ ధనరాజ్ చేయగలుగుతున్నాడా అని పెట్టుకొని ఈ సినిమాని ఇలా ఇంత దూరం తీసుకుని. ఏమనిపించింది ఫస్ట్ డైరెక్షన్ మీరే అన్నప్పుడు? ఒక డైరెక్షన్ పట్ల ఉన్నటువంటి, డైరెక్షన్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ కాదు. కెమెడియన్ గా ఒక అద్భుతమైన ఫ్లోలో వెళ్తున్నావు, మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, అంత హెవీ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలను అనేటువంటి ఇది ఎలా ఏర్పడింది? అంటే ఒక 100 సినిమాలు అలా చేస్తుంటారు, 100 దర్శకుల దగ్గర ఈ సీను ఆయన ఎలా మేక్ చేశారు, మేక్ చేసినప్పుడు మనకు లొకేషన్లో ఏమనిపించింది, థియేటర్కి వెళ్ళి నాకు ఏమనిపించింది, 2 తేడాలు గమనిస్తూ అలా నాకు డైరెక్షన్ చేయడం అనేది అమ్మో చాలా పెద్ద జాబు లాగా అనిపించలేదన్న. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. 2 స్కిట్లు చేసేటప్పుడు
ఒక స్టేజ్ మీద అది అయితే స్టెచ్ చేసేది. స్టార్ట్ కెమెరా అంటే మళ్ళీ కట్ వరకు ఒక 10 నిమిషాలు చేయాలి. ప్రతి ఆర్టిస్ట్ కి మనం ఎక్కడ ఎంట్రీలు, ఎక్కడ మార్కులు అని ఈ అనుభవం కొంచెం ఉంది. తర్వాత ఏంటంటే కొన్ని యాడ్స్ కి నేను డైరెక్షన్ చేశాను. అంటే అది అఫీషియల్ గా చెప్పలేను. కొన్ని యాడ్స్ ఏదైతే ఉన్నాయని నేనే చేశాను. నాకు మంచి పేరు కూడా వచ్చింది, మంచి పేమెంట్ కూడా వచ్చింది. అవును, నాకు భయం ఏం లేదన్న. కాకపోతే తక్కువని ఇటు మారుతున్నాము. మనం కమెడియన్గా చేసుకుంటున్న టైంలోనే ఎవరో మంచి క్యారెక్టర్ అనగానే హీరోగా చేసేసాము. అది బోల్తా పడిన తర్వాత ప్రొడ్యూస్ చేసాము. అది బోల్తా పడిన తర్వాత మళ్ళీ రాణిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ దర్శకుడిగా ఉన్నామంటే సరే, మనం ఇక్కడిక్కడే రూపాలు మార్చుకుంటున్నాం తప్ప మనం వేరే దానికి వెళ్ళట్లేదు కదా. ఏదున్నా కళామ్మ తల్లి దగ్గరే పనిచేస్తున్నాం, మనం ఇండస్ట్రీలో ఉంటున్నాం. అదే కదా గ్రేట్ జాబ్. 20 ఏళ్ళు ఇన్ని క్రాప్స్ చేయడం, ఇన్ని సినిమాలు నటించడమే గొప్ప విషయం అని చెప్పి నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదని అనుకొని చాలా కసిగా అనుకున్న డేట్లోనే తీశాను. ఛాలెంజింగ్ విషయం నాకు, నేను బాగా చేయగలనా లేదా అనేది కాదన్న. అక్కడ ఒక నేషనల్ అవార్డు గ్రహీత సముద్రకని గారు, ఆయన ఒక పెద్ద దర్శకులు. అవును. ఇటు శివప్రసాద్ యానాల్ గారు కథ ఇచ్చిన ఆయన విమానంతో ఒక దర్శకులు. మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ మామయ్య ఆరిపాక ప్రభాకర్ గారు సీతాయనం అని చెప్పి ఒక సినిమా చేశారు, ఆయన దర్శకులు. పృథ్వీ పోలవరపు తన డైరెక్టర్ అవుదాం అనుకుని లేదు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అవుతాను, తర్వాత డైరెక్షన్ చేసుకుంటానన్నాడు. అతనికి ఒక అవగాహన ఉంది. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోస్టర్ అని ఒక సినిమా చేశారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరించారు, ఆయన డైరెక్టర్. ఇంతమంది దర్శకులు నన్ను వెనక నుంచి చూస్తున్నారని ఒక భయంతో నేను చాలా అసలు ఎవరికి దొరకకూడదని చెప్పి చేశానన్న. అది సముద్రకని గారు, నేను దర్శకుడిని అని ఎలా చెప్పాలి, మరి నో అంటారా? సరే, నాకు తండ్రిగా ప్రొడ్యూసర్ నిర్ణయం ఇంకా తెలియదు. అప్పుడు వేరే దర్శకుడు అనే తెలుసు ఆయనకి. షూటింగ్ ఇంకా 30 రోజులు వేరే దర్శకుడితో షూట్ స్టార్ట్ లేదన్న, ఓన్లీ స్క్రిప్ట్ వర్క్ టైంలోనే డిఫరెన్స్ స్క్రిప్ట్ వరకు ఒక వెర్షన్ అయ్యింది. ఆ వెర్షన్ ఆల్రెడీ డైరెక్ట్ చేసిన అతను చేశారన్న. ఏ సినిమా చెప్పకూడదు అమ్మా, మీరు మామూలు వాళ్ళు కాదన్న. అంటే ఎందుకు చెప్పకూడదు ఏంటి అంటే, దానివల్ల బయట వేరేలాగా వెళ్ళడం వల్ల ఆయన కెరియర్ కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, నా వల్ల ఎవరికి ఏది అవ్వకూడదు అనేది. అది ఓన్లీ గొడవలు కూడా కాదన్న. మనం ఈ బడ్జెట్ అనుకున్నాం, మనం ఈ బడ్జెట్ అనుకున్నాం, లేదండి నేను చేస్తే ఈ బడ్జెట్ అవుతాయి, అయితే మేము చేయలేమండి, ఇలాంటిదే చిన్న విషయమే. తర్వాత సముద్రగని గారికి ఒక రోజు రాత్రి వాయిస్ మెసేజ్ పెట్టాను, అన్న సోయన్సో ఇలా జరుగుతుంది, ప్రొడ్యూసర్స్ ఏమో నన్ను చేయమంటున్నారు, మరి మీరు నాకు తండ్రి క్యారెక్టర్ చేయడమే నాకు గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. వైబికాష్ మీరు అక్కడ ధనుష్ గారికి చేశారు, శివకార్తికేయన్ గారికి చేశారు, చిన్న పిల్లోడికి చేశారు, నాకు చేస్తారని అనుకున్న టైంలో మీరు నాకు అభయస్తం ఇచ్చి చేస్తానని నమ్మకం ఇచ్చారు. మళ్ళీ దర్శకుడిగా కూడా నువ్వేంట్రా 2 జాబులు ఎలా చేస్తావు, వాటిని నటించుకుంటూ అంటారేమని భయం వేస్తుంది, మరి ఏమంటారో అని ఏదో మెసేజ్ మొత్తం పెట్టిన 1 minute డిలీట్ చేశాను. ఇది తప్పిది, ఇలాంటి విషయాలు డైరెక్ట్ గా కలిసి చెప్పాలి. ఎస్ అన్నా నో అన్నా కూడా అది కలవడం అనేది, ఇది నేనేంటో తోపులాగా మెసేజ్ పెట్టడం ఏంటని ఓ రోజు విమానం డైరెక్టర్ శివప్రసాద్ యానాల్ గారిని తీసుకొని వెళ్ళా. చెన్నై కూర్చున్నా, చెన్నై గారిని ఇక్కడ ఆయన షూటింగ్కి వచ్చారు ట్రైడెంట్ హోటల్కి. అప్పుడు బ్రో జరుగుతుంది, ఆయన లాస్ట్ షెడ్యూల్లో ఏదో వర్క్ జరుగుతుంది. కూర్చున్నా, అన్న మీకు ఒక విషయం చెప్పాలి అంటే, ఏంటి, నువ్వే కదా ఈ సినిమాకి డైరెక్టర్ అన్నాడు. అన్న మీకెలా తెలుసు, వాయిస్ మెసేజ్ పెట్టావు కదా విన్నాను రా అన్నాడు. కానీ నువ్వు ఎప్పుడు వచ్చి చెప్తావా అని వెయిట్ చేస్తున్నాను, నువ్వు చాలా చక్కగా తీస్తావు ఈ సినిమాని, ఎందుకంటే నువ్వు నేరేట్ చేసిన విధానంలో ఒక ఇది ఉంది. నేను నానోడిగల్ తమిళ సినిమా శంభో శివశంభో, ఈ కథ నేను ఎవరికో చెప్పినప్పుడు ఇది ఎంత తప్పుగా తీసినా ఆడేస్తుంది అన్నాను అని ఎవరు అన్నారు. అలా ఈ కథను నువ్వు ఎలా తీసినా ఆడుతుంది, ఎందుకంటే కథలోనే అంత సోల్ ఉందిరా అని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.